ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో మనం కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క సమాధానం ప్రతి ఒక్కరిని కమ్ముకొనును గాక. ఈరోజు హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు అన్ని విషయంలో మనకు సహాయం చేయడానికి, నడిపించడానికి, కృప చూపించడానికి, ఇంకా ఎంతగానో బలపరిచి లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన తొంగి చూస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సిన వాటన్నిటిని, ఇంకా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి వాటన్నిటిని దయచేయడానికి ఆయనకు సాటి ఎవరు కూడా లేరు. అయితే అనేక సమస్యలను బట్టి, హృదయ వేదనలను బట్టి కలత చెందుతూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం అనుగ్రహించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 17:5 ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి. కనుక ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని నడిపించడానికి, బలపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే తండ్రి యొక్క సన్నిధిలో నమ్మకంగా పనిచేసేటువంటి మహాశక్తిగా ఉన్నాడు. కనుక అతను ఎల్లప్పుడూ కూడా తండ్రిని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. అతను తండ్రిని సంతోషపెట్టడం అంటే నిన్ను విడిపించడమే తండ్రికి ఎంతో సంతోషమైంది. ఆ పని మీదే ఆయన మన దగ్గరికి రావడాన్ని మనం చూస్తున్నాము. కీర్తనల గ్రంథము 30:6-7 నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. కనుక భక్తుడైతే అంటున్నాడు, అనేక శ్రమల్లో గుండా అతను వెళ్తూ ఉన్నప్పుడు నేను కదల్చబడను, నేను స్థిరంగా ఉంటాను అతను అనుకున్నప్పుడు దేవుని యొక్క దయని బట్టి అతన్ని స్థిరపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కసారి దేవుడు దూరంగా ఉన్నట్లుగా అతనికి అనిపించినప్పుడు అతను ఎంతగానో కృంగిపోవడాన్ని చూస్తున్నాం. కానీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు భక్తుని జీవితంలో జరిగించినట్లే ఇతనైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అన్ని విషయములలోనూ మనం నడిపించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఈ దినాన ఆయనతో ఉన్నటువంటి ఆయన సేవకులే కానీ, ఆయన ప్రజలే కానీ, ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభు యొక్క కృప సమృద్ధిగా కుబరించబడినప్పుడు అనేక మంది విడిపించబడుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సాత్వికాన్ని వారు అనుభవించి ఎంతో సంతోషంగా నడిపించబడుతూ ఉన్నారు. ఎన్నో కీళ్ళ నుంచి తప్పించబడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను ఏదైతే మాట్లాడుతూ ఉన్నానో అది మీకు చాలా సులువుగా, తేలిగ్గా అది మీకు ఉంటుంది. కాబట్టి నీ ప్రాణానికి సేద తీర్చేలాగా నేను బలపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు హృదయంలో హృదయ రహస్యాలు అనేవి అనేకమైన ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభు అయితే చూస్తూ ఉన్నాడు. మన యథార్థంగా ఉంటున్న కొద్దీ, మన సీనియారిటీని బట్టి కాదు కానీ ఈ దినాన యథార్థంగా ఉంటుంది దాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం చేసినటువంటి దేవుడు నిన్నైతే అన్నట్టు విడిచిపెట్టలేదని నువ్వు గ్రహించుకోవాలి. ఆయనే నీ కాపురై ఉన్నాడు, నిన్ను బలపరచేవాడై ఉన్నాడు, ప్రతి విధమైన కీడులో తప్పించేటువంటి గొప్ప ఆశీర్వాదకమై ఉన్నాడు. కనుక ఆయనే నీ పర్వతాన్ని స్థిరపరిచాడు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకి ఉదయకాలను అప్పగించుకొని ప్రార్థన చేసి స్తుతిస్తుండగా నీ గొప్ప కృప ప్రతి ఒక్కరి మీద నుంచి నడిపించి బలపరచండి దేవా. నీ సమాధానకరమైన సన్నిధిని తోడుగా ఉంచండి. నీ కృపలలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటుండగా నాయనా మీరే గొప్ప సన్నిధి సమాధానం దయచేసి ప్రతి కుటుంబంలో కలత చెందే ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి, అనవసరమైనటువంటి చింతల్లో నుంచి విడిపించి, చింత అనేది వారికి శ్వాసముగా ఉంచుకోనకుండా ప్రభా నాయన అది వాకిట్లోనైనా అది కింద పడిపోనట్లుగా, అది త్రొక్కబడినట్లుగా నాయన సహాయం దయచేసి నీ మహిమతో నడిపించి వారిని బలపరచమని, నీ ముఖకాంతిలో ప్రభా వారు విడుదల పొందినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.